రైట్ రహమత్ నగర్ నుంచి మా ప్రతినిధి అరవింద్ పూర్తి లైవ్ అప్డేట్స్ అందిస్తారు. అరవింద్ చెప్పండి, కేటీఆర్ రోడ్ షో ప్రారంభమైందా, ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ దారులను గులాబీమయమయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రహమత్ నగర్ చౌరస్తా నుండి అక్కడ ఏదైతే చాకలి ఏలమ్మ కృష్ణకాంత్ పార్క్ వరకు కూడా దారులని గులాబీమయమైనాయి. ప్రతి ఒక్క ఇంట్లో చూసినా కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ భారీగా కార్యకర్తలు కానీ మరి అటు అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే అందరు ఇక్కడ మోహరించారు. ప్రతి ఒక్కరు కూడా గులాబీ జెండా ఎగరడం ర్యాలీ వరకు కూడా భారీగా జనాలతో ఇక్కడ కూడా వస్తున్నారు. అట్నుంచి ఇప్పటికే భారీగా జనాలు కూడా వస్తున్నారు. మరొక చూసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండా ఖాయమంటున్నారు. కేవలం ఈ జూబ్లీ హిల్స్ లో ఏదైతే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే వాళ్ళు ఈ విధంగా చేశారంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా జూబ్లీ హిల్స్ లో మాత్రం తప్పకుండా అందరూ కూడా మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలన్నది కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఈరోజు మొత్తం యూసుఫ్ కూడా ఏరియా మొత్తం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువకులు కానీ, లేకపోతే పెద్ద మనుషులు కానీ బ్రహ్మాండంగా గులాబీ కండవుని కప్పుకొని కేటీఆర్ గారిని చూడాలి, కేటీఆర్ గారి ఇచ్చే సందేశం ఎంతో వినాలి, ఈ యొక్క గులాబీ జెండాని మరోసారి మాగంటి సునీతమ్మని గెలిపేయాలని చెప్పి సంకల్పంతో ఈరోజు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మా గౌరవం మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నాయకులు ఇక్కడ ఉన్నదానికి సపోర్టింగ్ వచ్చారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ నిర్వహించబడుతుంది. కేటీఆర్ గారు ఎప్పుడైతే ఒకసారి ఇక్కడికి వచ్చారో అప్పుడే మనం విజయం ఖాయమైంది. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న భయంకరమైన సతాయింపులు, ఇక్కడ భయంకరమైన వసూళ్లు గత 2 సంవత్సరాల నుంచి మాగంటి గోపినాథ్ గారు ఎప్పుడైతే ఏమంటారు మన పార్టీ అధికారం కోల్పోయిందో, ఆయన చనిపోయారో అక్కడి నుంచి ఇక్కడ అరాచకాలు ఎక్కువైనాయి. పబ్లిక్ భయంగా చెప్తున్నారు ఇక్కడ. కానీ పబ్లిక్ మొత్తం మేము ఈ సతాయింపులు ఇవన్నీ కూడా మాకు ముందు రావద్దంటే, గల్లీకి ఒక భూ కబ్జాదారుడో లేకపోతే సతాయింపుదారు ఉండొద్దంటే ఖచ్చితంగా సునీతమ్మ గెలవాలి. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గులాబీ జెండానే కారు గుర్తుగా ఓటేస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ రహమత్ నగర్ నుండి అటు యాదగిరి నగర్, జవహర్ నగర్ వరకు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు కూడా చూసుకుంటే కేటీఆర్ గారు రానున్నారు. మాగంటి గోపినాథ్ ఫోటో వస్తున్నా మరి అడిగా చెప్పండి, మీరు ఏం చెప్పచ్చు? నేను బోరబండ రాజనగర్ నుంచి వచ్చినాను. నాకు మాగంటి గోపినాథ్ ఎవరైతే ఉన్నారో నాకు అంటే అందుకే నేను మేడం గారు భారీ మెజార్టీతో గెలవాలని అదే సంకల్పంతో 3550 మెట్లు తిరుపతి మోకాళ్ళపై నేను వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది. నాకు మాగంటి గోపినాథ్ సునీత గారు భారీ మెజార్టీతో రావాలని చెప్పి నేను అనుకుంటున్నా. వస్తుంది ఇక్కడ మళ్ళీ రెపరెపర ఆల్సిన జెండా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా అని చెప్పి తెలియజేస్తున్నా. భారీ మెజార్టీ మేడం గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు? రాజనగర్ బోరబండ. ఈ నుంచి ఎక్కడి వరకు పోతున్నారు? లాస్ట్ మీటింగ్ దగ్గరికి ఏదైతే ఫోటో ఇవన్నీ మీరు అభిమానం కోసం, పార్టీ కోసం? పార్టీ గురించి కాదు, నాకు అభిమానం. ఏంటంటే కరోనా టైంలో నాకు చాలా నా చిన్న పిల్లలకు నాకు సహాయం చేసినాడు సార్ కూడా. దాని గురించి నేను వెళ్తున్నాను. చివరిగా ఏం చెప్తారు జూబ్లీ? ఏం లేదు, మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో భారీ మెజార్టీతో గెలిపియాలి. మళ్ళీ ఇంకొకటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే